సాంబా మసూరి ధాన్యంలో అత్యుత్తమమైన వరి వంగడం, ఎక్కువ దిగుబడి వచ్చే పంట కూడా. వినియోగంలో ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా సాంబా మసూరే. దీని సాగు కోసం అయ్యే పెట్టుబడి కూడా అధికంగానే ఉంటుంది. ఇక ప్రధానంగా సాంబా మసూరిని ఎండాకు తెగులు పట్టి పీడిస్తుంటోంది. సాంబా మసూరి వరి పంటను పట్టి పీడిస్తున్న ఎండాకు తెగులుకు పరిష్కారం దొరికింది. దేశీయ పరిశోధన సంస్థలు చేసిన ప్రయోగాలు ఫలించి తెగులును తట్టుకునే విత్తనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. తాజా పరిశోధనలతో పంట నష్టాన్ని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఇదే కర్నూలు సన్నాలు బీపీటీ అనే పేరుతో ప్రజలకు దగ్గరైంది. తర్వాత దాన్ని ఎట్లయినా సరే 2 ఎకరాలు సార్ నాకు 2 ఎకరాలు మా ఫాదర్ 1 ఎకరా వేసుకొని నేను 1 ఎకరా వేసాను. అనంతనికి ఫస్ట్ ఇయర్ ఎండాకు తెగులు బాగా వచ్చేసింది ఆ ఎకరానికి. 25 బ్యాగ్స్ కూడా కాలే, దాంట్లో 20 బ్యాగ్స్ అయినాయి, ఇది 40 బ్యాగ్స్ అయింది. ఇప్పుడు నాతోటి ఫార్మర్స్ చేను దగ్గరికి వచ్చి చూస్తాం, ఈ వెరైటీకి ఎండాకు తెగులు లేదని చెప్పేసి చూసి సీడ్ అట్లా ప్రొసీడ్ చేసుకుంటూ వచ్చేసింది. ఒకసారి పంటకు తెగులు సోకిందంటే అంతే సంగతులు. ఆకు పూర్తిగా చెడిపోయి చెట్టు మొత్తాన్ని నాశనం చేస్తుంది వైరస్. ఆకు మధ్యలో బ్యాక్టీరియా వ్యాపించి రసాయనం వదలటంతో పంట సర్వనాశనం అవుతుంది. ఎండాకు పురుగు మందులకు లొంగని అతి ప్రమాదకరమైన రోగం కావటంతో ప్రత్యామ్నాయాలపై కాన్సంట్రేట్ చేశారు సైంటిస్టులు. ఎన్నో సంవత్సరాల ప్రయోగాల తర్వాత ఎండాకు వైరస్ ను నిరోధించే కొత్త వంగడాలను కనుగొన్నారు. ఒక ముఖ్యమైన తెగులండి. ఈ తెగులుతో మెయిన్ డిఫికల్టీ ఏంటంటే, మిగతా డిజీజెస్ అవి వచ్చినప్పుడు దేర్ ఆర్ కెమికల్స్ దట్ ఫార్మర్స్ కెమికల్స్ వాడగలరు అది కంట్రోల్ చేయడానికి. ఈ డిజీజ్ వచ్చిందంటే కెమికల్స్ ఏవి పనికిరావండి. సో మేము ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఆ సాంబా మసూరి మీద ఈ డిజీజ్ వచ్చినప్పుడు ఫార్మర్స్ ఎంత బాధపడతారో మేము చూసామన్నమాట. చాలా చాలా కష్టపడతారు, ఎందుకంటే ఇంక వాళ్ళు ఏం చేయలేరు, అక్కడ వరి పంట పోతుందన్నమాట. సీసీఎంబీతో పాటు డైరెక్టరేట్ ఫర్ రైస్ రీసెర్చ్ పరిశోధనల్లో పాల్గొన్నాయి. 2008లో ప్రారంభమైన ఈ పరిశోధనలో మొదటి 3 ఏళ్లు మేలైన వంగడాలను రూపొందించారు. ప్రస్తుతం విత్తన వ్యాప్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఈ పంట సాగుకు 60,000 హెక్టార్లలో ఉచితంగా విత్తన పంపిణీ చేపట్టింది. 5 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రయోగం అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసుకుని రైతులకు అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా కారణంగా వరి పంటకు వ్యాపించే రోగాలపై ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే అంతర్జాతీయ బ్యాక్టీరియల్ బైట్కు నగర సీసీఎంబీ వేదిక కానుంది. నగరంలో ఈ నెల 2 నుంచి జరగనున్న 4వ వరి పంట బ్యాక్టీరియా తెగులు అంతర్జాతీయ సదస్సు వేదికపై ఈ పరిశోధన ఫలితాలు చర్చకు రానున్నాయి. రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వైరస్ కు విరుగుడు కనిపెట్టిన సైంటిస్టులకు పలువురు అభినందనలు చెబుతున్నారు.